ఎన్నో ఏళ్లుగా తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, లేడీ కమెడియన్గా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖ వాణి. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. సోషల్ మీడియాలో తనకంటూ కాస్త ఫాలోయింగ్ వచ్చిన తర్వాత తన కూతురు సుప్రీతను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది సురేఖ వాణి. తనలాగా తన కూతురు నటి కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెటిల్ అయిపోవాలని అనుకుంది. అందుకే సోషల్ మీడియాలో పోస్టులతో, రీల్స్తో తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా తన ఇన్స్టాలో అందరికీ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు వింటూ చాలా మంది యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. చాలా మంది ఇందులో బెట్టింగ్ చేయడం కోసం అప్పులు కూడా చేస్తున్నారు. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్పై పోలీసులు, అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని ముందుగానే జాగ్రత్త పడింది సుప్రీత. అందుకే బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు అలా ప్రమోట్ చేయడం కోసం నేను ఆపేశాను. దానికి మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చూస్తే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమైనా ఫోన్లో ఉంటే డిలీట్ చేసేయండి. వాటిని ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలో కూడా అవ్వద్దు. అందరికీ థ్యాంక్ యూ అంటూ సారీ అని కూడా చెప్పింది సుప్రీత. మొత్తానికి అధికారులు తన వరకు రాకముందే సుప్రీత జాగ్రత్తగా బహిరంగ వీడియో విడుదల చేసి సుప్రీత తప్పించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో, ఇతర సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలాంటి వారు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు అలా ప్రమోట్ చేసిన చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అందుకే వెంటనే ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అలర్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియాలో అలాంటి యాప్స్కి సంబంధించి ప్రమోషనల్ వీడియోలు డిలీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక వారిలాగానే సుప్రీత కూడా అవన్నీ డిలీట్ చేయడంతో పాటు అందరికీ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పింది. దీంతో ఫాలోవర్స్ అంతా తాను ముందుగానే జాగ్రత్త పడిందని, ఇలా గ్రహించే సమస్యల నుండి తప్పించుకోవడం మంచిదే అని ఫీల్ అవుతున్నారు.